Hello students, I'm Sharon. Welcome to my commerce class, corporate accounting. The subject corporate accounting is one of the important subject for BCom students. ఈ సబ్జెక్ట్ ని కార్పొరేట్ అకౌంటింగ్ నేను మీకు బోత్ మీడియమ్స్ లో టీచ్ చేస్తాను. దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్. సో దీంట్లో మోడల్ నెంబర్ 4 ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్. ప్రాబ్లం నెంబర్ 4. సో ఈ ప్రాబ్లం ని నేను మీకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ తోటి అంటే మోడల్ నెంబర్ 4లో 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ 3 వీడియోస్ చూసారు మీరు. ఇది 4th వీడియో, మోడల్ నెంబర్ 4. సో ఈ వీడియోలో ఈ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తో నేను ఒక ప్రాబ్లం ని మీకు టైప్ చేసి ఉంచాను. సో ఈ యొక్క ప్రాబ్లం ని మనం ఏ విధంగా చేస్తాము అనేది నేర్చుకుందాం. సో ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ for the year ending 31st March 2016 and balance sheet that date and the trail balance and additional information of Pragati Products Limited. సో మనని ఈ ప్రగతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయమని ఈ యొక్క ప్రాబ్లం లో ఇచ్చారు. కొన్ని డెబిట్ బ్యాలెన్సెస్, కొన్ని క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారు, కొన్ని న్యూ అడ్జస్ట్మెంట్స్ ఈ యొక్క ప్రాబ్లం లో మీరు చూడొచ్చు. సో ఇక్కడ మన అడ్జస్ట్మెంట్స్ కనుక చూసినట్లయితే depreciation is to be charged on the written down value of plant at 10% and land and buildings at 5%. ఇది ఒక న్యూ అడ్జస్ట్మెంట్. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మీరు ఈ అడ్జస్ట్మెంట్ అనేది చూడలేదు, ఓన్లీ డెప్రిసియేషన్ చూసారు, కానీ రిటర్న్ డౌన్ వాల్యూ మీద ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. అదేవిధంగా ది డైరెక్టర్స్ ప్రపోజ్ టు రికమెండ్ ఎ డివిడెండ్ ఆఫ్ 15% on equity shares. Next one, provision for taxation at 55%. Next, the managing director is entitled to 5% to the net profit subject to a minimum of 12,000 per annum. Next one, a sum of 15,000 is to be transferred to reserve. So these are the adjustments given in this problem. So ఈ ప్రాబ్లం లో మనకి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. సో మనం ఈ ప్రాబ్లం ని బేస్ చేసుకొని మనం కొన్ని నోట్స్లు అనేవి తయారు చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ని మనం తయారు చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టూడెంట్స్, సో వెన్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్ గివెన్, ప్రాబ్లమ్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రెండు తయారు చేయమన్నాడు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మేట్ ని ముందు మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ఫార్మేట్ ని ఇట్లా రాసేసుకొని వాల్యూస్ నేమి మీరు పోస్ట్ చేయకూడదు. వాల్యూస్ అనేవి ఏది కూడా పోస్ట్ చేయకుండా జస్ట్ ఫార్మేట్ ని మీరు రాసుకోవాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ ని కూడా మీరు రికార్డ్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి అవసరమైనటువంటి నోట్స్, ఎందుకంటే P&L అకౌంట్ లోకి వచ్చేసరికి 1 to 7 నోట్స్ తయారు చేసుకోవాలంటే ప్రతి ఐటమ్ ని సంబంధించి నోట్స్ తయారు చేయాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన నోట్స్ అనేవి మనం తయారు చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూసారు కాబట్టి మీకు ఈ హావ్ సమ్ ఐడియా. సో కమ్ టు ద ప్రాబ్లం లో చూసినట్లయితే ఇక్కడ మనకి డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారు, క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద కంపెనీ ప్రగతి ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇది ఎండింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడంటే March 31st, 2016. సో ఇక్కడ మనం 1 by 1 కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో చూద్దాము. సో డెబిట్ బ్యాలెన్సెస్ లో ప్లాంట్ వాల్యూ, ప్లాంట్ అండ్ మిషనరీ 3 lakhs ఇచ్చాడు. సో ఈ వాల్యూకి సంబంధించి ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉందా, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఏదైనా అడ్జస్ట్మెంట్ ఇచ్చారా? సో ప్లాంట్ అనేది మనకి అసెట్ కాబట్టి సో బ్యాలెన్స్ షీట్ లో మనకి టాంజిబుల్ అసెట్ లో దీన్ని మనం రికార్డ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఏదైనా అడ్జస్ట్మెంట్ ఇచ్చిన విధంగా చూద్దాం. సో చూడండి, depreciation is to be charged on written down value of plant at 10%, land and buildings at 5%. సో ఇది ప్రాబ్లం మనకి. సో అదే విధంగా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 5 lakhs ఇచ్చాడు. ప్లాంట్ వాల్యూ 3 lakhs ఇచ్చాడు. రిటర్న్ డౌన్ వాల్యూ అంటే డెప్రిసియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫిక్స్డ్ అని అర్థం. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, బట్ డెప్రిసియేషన్ అనేది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం కట్టాలి. అయితే
మనకి ప్రాబ్లంలో క్రెడిట్ సైడ్ డెప్రిసియేషన్ ఇచ్చాడు ఆల్రెడీ అప్ టు 31st March 2016 వరకు ఉన్న డెప్రిసియేషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది 2016 బై మిస్టేక్ ఇక్కడ 200 పడింది. చెక్ యువర్ ప్రాబ్లం. ఆన్ ప్లాంట్ ఏమో 1 lakh ఇచ్చాడు. ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,50,000 ఇచ్చాడు. సో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషినరీలో నుంచి డెప్రిసియేషన్ లెస్ చేస్తే మనం ఆ మిగిలిన వాల్యూ మీద డెప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో ఇది ఇచ్చాడు కాబట్టి. సో ఎనీహౌ ఈ డెప్రిసియేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ డెప్రిసియేషన్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లో ఉంది. ఈ రెండు చూద్దాము. డెప్రిసియేషన్ ఈస్ టు బి చార్జ్డ్ ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. బీ కేర్ఫుల్, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ ఎట్ 10%, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎట్ 5%. సో మనం ప్రాబ్లం లో చూసినట్లయితే ఈ డెప్రిసియేషన్ అనేది ఫస్ట్ టైము P&L అకౌంట్ లో నోట్ నెంబర్ 6 డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ లో రికార్డ్ చేసుకోవాలి. సెకండ్ టైము టాంజిబుల్ అసెట్స్ లో ఆ కన్సర్న్డ్ అసెట్ లో నుంచి ఆ వాల్యూని లెస్ చేసుకొని రికార్డ్ చేసుకోవాలి. ఒకసారి మనం డెప్రిసియేషన్ చూద్దాము. డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్. డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్రెడీ చూసారు కదా స్టూడెంట్స్, గుర్తుంది కదా. వాల్యూ ఆఫ్ మిషనరీ ఇస్ 3 lakhs విచ్ ఇస్ గివెన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. దీంట్లో మన క్రెడిట్ సైడ్ ఏమి ఇచ్చాడంటే డెప్రిసియేషన్ అప్ టు 31st March 2016 1 lakh ఆల్రెడీ ప్రాబ్లం లో ఇచ్చాడు. ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో చేస్తున్నాం కాబట్టి ఇయర్ కి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ ఆఫ్ మెషినరీలోంచి అప్ టు 31st March 2016 దాకా అంటే ఉన్న ప్రీవియస్ ఇయర్ డెప్రిసియేషన్ ఎంత అయితే ఉందో అది లెస్ చేసుకొని ఇయర్ ఎండింగ్ కి 2 lakhs ఉంది. దాని మీద 10% క్యాల్కులేట్ చేస్తే యూ విల్ గెట్ 20,000. యూ విల్ గెట్ 20,000. సో ఈ విధంగా మనం దాన్ని రికార్డ్ చేసుకోవాలి. అదే విధంగా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మీద కూడా డెప్రిసియేషన్ కట్టమన్నారు. సో డెప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 5 lakhs ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 5 lakhs, దాని డెప్రిసియేషన్ 1,50,000. ఒకసారి మీరు ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే క్లారిటీ ఉంటుంది. ఒకసారి చూడండి ప్రాబ్లంలో క్రెడిట్ సైడ్ ఇది డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ 1 lakh, ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,50,000. కాబట్టి మనం ఏం చేసామంటే ఆ యొక్క వాల్యూస్ ని లెస్ చేసుకున్నాం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి. అంటే రిమైనింగ్ 3,50,000 ఇంటూ 5/100 చేస్తే 17,500. సో ప్లాంట్ మీద 20,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మీద 17,500, ఆల్ టుగెదర్ 37,500. సో ఈ 37,500 ని మనం ఎక్కడ వేసుకోవాలంటే మీరు P&L అకౌంట్ లో పోస్ట్ చేసుకుంటారు. ఓకే కదా. సో నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ వాల్యూస్. ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తారు కాబట్టి డైరెక్ట్ గా ఈ వాల్యూని మనం ఇంకా దీనికి సంబంధించి ప్రాబ్లంలో ఏమి అడ్జస్ట్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ లో ఈ యొక్క వాల్యూని రికార్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ అది 2 lakh, అది ఎసెట్ కాబట్టి 2 lakhs ఇక్కడ మనం ఈ విధంగా రికార్డ్ చేసుకున్నాం డైరెక్ట్ పోస్టింగ్ అది. నెక్స్ట్ వన్, ఇది ఓపెనింగ్ స్టాక్ 70,000 ఇయర్ స్టాక్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇయర్ ఉన్న స్టాక్ కింద కన్సిడర్ చేయాలి కాబట్టి డైరెక్ట్ గా మనం ఇన్వెంటరీ కింద ఈ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ గా చూపించవచ్చు. బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి మనం ట్రయల్ బ్యాలెన్స్ లో డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెంటరీ కింద దీన్ని చూపించవచ్చు. లుక్ హియర్, ఇన్వెంటరీ ఈస్ 70,000. డైరెక్ట్లీ ఇట్ కెన్ బి షోన్ because here in this problem there is no opening stock, there is no closing stock. Directly just he has given stock అని ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెంటరీ కింద ఆ వాల్యూని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్, క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఐటమ్స్, నో అదర్ క్యాష్ ఐటమ్స్ కాబట్టి ఇది కూడా బ్యాలెన్స్ షీట్ లో 60,000 డైరెక్ట్ పోస్టింగ్. బ్యాలెన్స్ షీట్ లో 60,000 అనేది డైరెక్ట్ పోస్టింగ్. ఇది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్ 60,000. నెక్స్ట్ వన్, డెటార్స్ 50,000. సో దీని మీద మనకి ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉందేమో ఒకసారి చూద్దాం. డెటార్స్ కి సంబంధించి డెప్రిసియేషన్ అయిపోయింది, డెటార్స్ మీద ఏ అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి డెటార్స్ కింద తీసుకెళ్లి మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ పోస్టింగ్. ట్రేడ్ రిసీవబుల్స్ 50,000. లుక్ హియర్, ట్రేడ్ రిసీవబుల్స్ 50,000, నో అడ్జస్ట్మెంట్ కాబట్టి డైరెక్ట్ పోస్టింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఆన్ డివిడెండ్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఈ ప్రాబ్లంలో నేను మీకు
తెలియజేస్తాను. దీనికి సంబంధించి 3 పాయింట్స్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఆన్ డివిడెండ్ 2200 ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్ చూడండి, ప్రీవియస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు 6000 ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఈజ్ టు బి మేడ్ ఎట్ 55%. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్టెడ్ ఎట్ సోర్స్ 3 ఐటమ్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్ ఏమీ లేవు. ఇవేం చేయాలి అంటే ముందు మనం ప్రొవిజన్ ఫర్ కరెంట్ ఇయర్ ట్యాక్స్ అనేది కట్టాలి. సో ప్రొవిజన్ ఫర్ కరెంట్ ఇయర్ ట్యాక్స్ కట్టాలి అంటే P&L అకౌంట్ మనం రికార్డ్ చేసుకోవాలి. సో రికార్డ్ చేసుకున్న తర్వాత అంటే దానికి సంబంధించినటువంటి వాల్యూస్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం నోట్ నెంబర్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ని చూపిస్తాం. కరెంట్ ఇయర్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఈ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనేది లెస్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా లెస్ చేసుకోవాలి. అంటే కరెంట్ ఇయర్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన వాల్యూలోంచి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనేది లెస్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం లెస్ చేసుకోవాలి. ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు కాబట్టి అది మనకి వన్ టైం వస్తుంది, వన్ టైం మాత్రమే వస్తుంది. ఆ 2 ఐటమ్స్ ని కూడా మనం వన్ టైం రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ నోట్ నెంబర్ 7, రెంట్ అండ్ taxes note number 7, audit fees note number 7, directors fees note number 7, sundry expenses note number 7, because all these are the expenses. note number 7 లో ఒకసారి మనం వీటన్నిటిని చెక్ చేసుకుందాం. note number 7 establishment expenses 15,000, rent and taxes 6,000, audit fees, directors fees and the expenses altogether 31,500. Then come to the next problem point. The managing director is entitled to 5% of the net profit subject to a minimum of 12,000 per annum. Managing director ki 5% net profits మీద 5% కమిషన్ తీసుకునేటానికి he has the right. ఈ ఐటమ్ అనేది మీరు నోట్ నెంబర్ 7 లోనైనా వేసుకోవచ్చు లేదా నోట్ నెంబర్ 6 లోనైనా వేసుకోవచ్చు. దేంట్లో వేసుకున్నా కానీ బోత్ ఆర్ కరెక్ట్. నేను ఇక్కడ నోట్ నెంబర్ 4 లో వేసాను. మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్ ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పాన్సెస్. సో ఇన్కమ్స్ లో నుంచి ఎక్స్పాన్సెస్ వాల్యూ తీసివేస్తే బిఫోర్ కలెక్షన్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ 2,47,700 వస్తుంది. దాని మీద 5% క్యాల్కులేట్ చేస్తే మీకు 12,385, 12,000 వరకు ఎలిజిబుల్ అతను. ఆ 385 అనేది డ్యూ అవుతుంది కాబట్టి ఆ 385 అనేది మనకి ఇట్ బికమ్స్ అవుట్ స్టాండింగ్ కాబట్టి అది మన అదర్ కరెంట్ లైబిలిటీస్ లో రికార్డ్ చేసాం. ఎక్స్టెండ్ అంటే అతను అంతవరకు హీఈస్ ఎలిజిబుల్ టు గెట్ ద రెమ్యూనరేషన్ 12,000 per annum వరకు ఎలిజిబుల్. ఆ ఎక్స్ట్రా వచ్చింది మనకి డ్యూ కింద పరిగణిస్తారు. సో నెక్స్ట్ వన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. Equity share capital 100 rupees shares 4 lakhs, 8% preferential share capital 10 rupees 2 lakhs. రెండు షేర్ క్యాపిటల్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో వేసుకోవాలి. మనం బ్యాలెన్స్ షీట్ లో వేసుకోవాలంటే ఒకసారి మనం షేర్ క్యాపిటల్ ని చూద్దాము. సో షేర్ క్యాపిటల్ కనుక చూసినట్లయితే ఆథరైజ్ క్యాపిటల్ నిల్ ప్రాబ్లం లో అయితే మనకి దాని బదులు ఈక్విటీ షేర్ క్యాపిటల్ షేర్స్ ఆఫ్ రూపీస్ 100 ఈచ్ అంటే 4 lakhs ప్రాబ్లం లో ఇచ్చాడు. అట్లనే 8% ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ 10 rupees చొప్పున 2 lakhs ఇచ్చారు. సో ఆల్ టుగెదర్ 6 lakhs షేర్ క్యాపిటల్ లో రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐటమ్ దెన్ రిజర్వ్ ఫండ్. డైరెక్ట్లీ ఇట్ కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో దాన్ని మనం రికార్డ్ చేసుకుంటాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్ ఫండ్ 10,000 బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చారు అది. నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ రూపీస్ 15,000 ఈస్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు రిజర్వ్. అంటే ఈ అడ్జస్ట్మెంట్ అనేది 2 times బ్యాలెన్స్ షీట్ లోనే వస్తుంది, 2 times కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నోట్ లోనే వస్తుంది. ఫస్ట్ టైము రిజర్వ్ కి యాడ్ చేసుకోవాలి, సెకండ్ టైము కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి లెస్ చేయాలి. ఒకసారి మనం రిజర్వ్ చూద్దాం. చూడండి రిజర్వ్ ఫండ్ 10,000 ప్రాబ్లం లో ఇచ్చాడు. అది ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఇచ్చాడు 15,000. సో యాడ్ చేసుకున్నాం 25,000. ఇంకొకసారి ఏం చేసామంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేది లెస్ చేసుకున్నాం. ఇది ట్రాన్స్ఫర్ ఫ్రమ్ P&L అకౌంట్ ఏమో యాడ్ చేసుకున్నాం, ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఏమో లెస్ చేసుకున్నాం 2 times. నెక్స్ట్ వన్ క్రెడిటర్స్ ఆల్రెడీ డైరెక్ట్ పోస్టింగ్. నేను క్రెడిటర్స్ వాల్యూ ఏంటంటే ట్రేడ్ పేబుల్స్ 30,000. నెక్స్ట్ వన్ డివిడెండ్
గ్రాస్. ఇది P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇది కూడా మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోనే వస్తుంది బ్యాలెన్స్ షీట్ లో. ఈ డివిడెండ్ అనేది కూడా మనకి 10,000 లెస్ చేసుకోవాలి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి. వన్ టైమే వస్తుంది, అడ్జస్ట్మెంట్స్ లేదు కాబట్టి, అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు కాబట్టి వన్ టైం. అయితే ఇక్కడ మనకి ఈ డైరెక్టర్స్ ప్రపోజ్ టు రికమెండ్ డివిడెండ్ ఆఫ్ 15% ఆన్ ఈక్విటీ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ మీద 15% చెప్పారు కాబట్టి, ఈక్విటీ షేర్స్ మీద చెప్పాడు అంటే కంపల్సరీ ప్రాబ్లమ్ లో ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. వాళ్ళు అడిగినా అడగకపోయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి గివెన్ టు ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కాబట్టి దాని మీద కూడా మనం డివిడెండ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ డివిడెండ్ ఒకసారి చూద్దాం. గ్రాస్ డివిడెండ్ 10,000 ఇచ్చారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మీద 15% డివిడెండ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అట్లనే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8% ఉంది. ఒక్కసారి మనం ఇవి చూద్దాం. చూడండి, ఈ డివిడెండ్స్ కి సంబంధించి నేను చూస్తున్నాను. రిజర్వ్ ఆల్రెడీ చెప్పాను. ఈ ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లమ్ లో 25,000 ఇచ్చారు. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మనం P&L అకౌంట్ లో ఈ నోట్లన్నీ కూడా వేసుకుంటే మనకి వాల్యూ వస్తుంది. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒకసారి డివిడెండ్ చూడండి. ఈక్విటీ డివిడెండ్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత అయితే ఉంది, 4 lakhs ఉంది. 4 lakhs ఇంటూ 15/100 చేస్తే 60,000 వస్తుంది. ప్రిఫరెన్స్ డివిడెండ్ అంటే మన ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 lakhs ఉంది. 2 lakhs ఇంటూ 8/100 చేస్తే 16,000 వస్తుంది. సో ఇవి రెండు కూడా లెస్ చేసుకోవాలి. సెకండ్ టైము ఈ డివిడెండ్స్ అనేవి ఇక్కడ వేసుకున్నాక షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో అవి రికార్డ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్, షార్ట్ టర్మ్ ఇదిగోండి. ప్రొవిజన్ డివిడెండ్ ఆన్ ఈక్విటీ షేర్స్, డివిడెండ్ ఆన్ ప్రిఫరెన్షియల్ షేర్స్. సెకండ్ టైం ఇక్కడ మనం వాటిని రికార్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ వేసుకున్న తర్వాత మిస్లేనియస్ ఇన్కమ్స్ అంటే ఇది మనకి అదర్ ఇన్కమ్స్ లో వేసుకోవాలి. P&L అకౌంట్ లో అదర్ ఇన్కమ్స్ లో దాన్ని మనం రికార్డ్ చేసుకోవాలి. చూడండి, డివిడెండ్ గ్రాస్ మిస్లేనియస్ ఇన్కమ్ 2,300. సో ఇది ఇక్కడ వేసుకున్నాం. అదర్ ఇన్కమ్స్ లో వేసాను. మీరు బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో లెస్ చేసిన నో ప్రాబ్లం. అదర్వైజ్ ఇట్ కెన్ బి షోన్ హియర్ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇది రెవెన్యూ ఫ్రమ్ సేల్స్ 3 lakhs. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇచ్చాడు కదమ్మా. ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే మనకి సేల్స్ కింద తీసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్ అంటే కంపెనీ ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఓల్డ్ ఫార్మేట్ ప్రకారం ట్రేడింగ్ అకౌంట్ వేసుకుంటాం. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ డెబిట్ వైపు, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ వేసుకొని సేల్స్ క్రెడిట్ సైడ్ వేసుకుని అవేమి ఇవ్వకుండా డైరెక్ట్ గా 3,04,400 ఇచ్చాడు కాబట్టి ఈ సేల్స్ లో రికార్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇందులోనే అడ్జస్ట్మెంట్స్ వేసుకున్నాం. ఇంకా ఈ యొక్క అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే P&L అకౌంట్ లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ సేల్స్ లాస్ట్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ అది మనం ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం. నెంబర్ 2 12,300, నోట్ నెంబర్ 3 నిల్, నోట్ నెంబర్ 4 12,385. మేనేజింగ్ డైరెక్టర్ కమిషన్. డిప్రిసియేషన్ 37,500, అదర్ ఎక్స్పెన్సెస్ 31,500. సో ఈ వాల్యూస్ వేసుకున్నాం. P&L అకౌంట్ లో ఇవన్నీ వేసుకుని అదర్ ఇన్కమ్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. Total income 3,16,700, total expenses 81,385. So total incomes minus expenses, profit before tax. Income ఎక్కువగా ఉంది, expenses తక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. What we get 2,35,315. దాని మీద మనం 55% ట్యాక్స్ కడితే 1,29,423 వచ్చింది. సో ఈ బిఫోర్ ట్యాక్స్ లోంచి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఫర్ కరెంట్ ఇయర్ లెస్ చేస్తే విల్ గెట్ 1,05,892. సో ఈ వాల్యూని మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నోట్ లో వేసుకోవాలి. అక్కడ మనం వేసుకొని దాని అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ రిజర్వ్ ఫండ్ అనేది ప్రాబ్లమ్ లో ఇచ్చాడు 10,000. ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ అనేది అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చాడు 2 times వస్తుంది. ఇది ఒకసారి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి లెస్ చేసాం 15,000, ఒకసారి జనరల్ రిజర్వ్ కి యాడ్ చేసాము. ఓపెనింగ్ P&L అకౌంట్ ప్రాబ్లమ్ లో ఇచ్చాడు. ఇప్పుడు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 1,05,892. ఈ రెండు యాడ్ చేసుకుంటే 1,30,892. దాంట్లోంచి జనరల్ రిజర్వ్ లెస్ చేసుకున్నాం. ఈక్విటీ డివిడెండ్స్, ప్రిఫరెన్స్ డివిడెండ్, అదే విధంగా ఈక్విటీ డివిడెండ్ లెస్ చేసుకుంటే 39,895. సో ఈ వాల్యూ 64,895. we get this value. సో ఈ విధంగా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. సో in such a way we can prepare a P&L account, then balance sheet.
సో బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్రెడీ అన్ని నోట్లు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో షేర్ క్యాపిటల్ 6 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇవి టోటల్స్ ఇక్కడ పోస్ట్ చేసుకున్నట్లయితే వీటన్నిటిని యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ దిస్ వాల్యూ 8,92,500. Here also 8,92,500. So total equity and liabilities must be equal to total assets. Then only your problem is correct. So ఆ విధంగా మనం ఈ నోట్లన్నీ అంటే నోట్ నెంబర్ 1లో ట్రేడింగ్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇచ్చాడు, అది రికార్డ్ చేసుకున్నాం. సో అదర్ ఇన్కమ్స్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పాన్సెస్ రికార్డ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పాన్సెస్ అదర్ ఎక్స్పాన్సెస్ రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రికార్డ్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను మీకు షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఇందాక చెప్పాను కదా, ఇది రెమ్యూనరేషన్ డ్యూ మన ఎక్స్ట్రా ఉంది కదా 385, అది అవుట్ స్టాండింగ్ అవుతుంది. సో ఇది మనకి ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మీద వచ్చిన వాల్యూ కడితే ఇది వచ్చింది. సో అది ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు, అది లెస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా లెస్ చేయాలి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో ఈ డివిడెండ్స్ వేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ సో దిస్ ఈస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ అండ్ లాస్ట్ వన్ ఇస్ దేర్ అసెట్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వన్స్ అగైన్. సో ఇక్కడ మనం ప్లాంట్ ఎట్ కాస్ట్ లో నుంచి ప్రీవియస్ ఇయర్ డెప్రిసియేషన్ పోగా రిమైనింగ్ వాల్యూ మీద 10% కడితే అది మనం డిడక్ట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. అది మనం డిడక్ట్ చేసుకుంటే 1,80,000. సో అట్లనే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 5 lakhs ఒరిజినల్ కాస్ట్, డెప్రిసియేషన్ 1,50,000, డెప్రిసియేషన్ కడితే రిమైనింగ్ వాల్యూ మీద 17,500. సో ఆ వాల్యూని వేసుకుంటే 5,12,500 బ్యాలెన్స్ షీట్ లో వేసాం మనం. ఈ వాల్యూని తీసుకెళ్లి టాంజిబుల్ అసెట్స్ లో బ్యాలెన్స్ షీట్ లో ఇదిగోండి 5,12,500. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాబ్లమ్ లో ఇచ్చాడు. ఈ మూడు కూడా డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ పోస్టింగ్ అనేది చేసాము. సో ఈ విధంగా చేసినట్లయితే విల్ గెట్ 8,92,500. బోత్ ఆర్ ఈక్వల్. సో యువర్ ప్రాబ్లమ్ ఈస్ కరెక్ట్. సో ఈ విధంగా మనం P&L అకౌంట్ ని బ్యాలెన్స్ షీట్ ని వీ హ్యావ్ టు ప్రిపేర్. సో ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.